కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన స్టాంపేజ్ గురించి మీరందరూ వినే ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇందులో తప్పెవరు? నవంబర్ 1, 2025న ఏకాదశి కావడంతో రెగ్యులర్గా వచ్చే భక్తుల కన్నా ఆ రోజు ఎక్కువ మంది వచ్చారు. ఈ టెంపుల్ అనేది కాశీబుగ్గ శ్రీకాకుళం డిస్టిక్లో ఏపీలో ఉంది. ఎర్లీ మార్నింగ్ నుంచి టెంపుల్లో బాగానే ఉన్న సడన్గా భక్తులు ఎక్కువ అవడం స్టార్ట్ అయ్యారు. అప్పటి వరకు ఒక 5,000 మంది వరకు వస్తారని అనుకున్నారు, కానీ సడన్గా 25,000 మంది వరకు వచ్చారు. సరిగ్గా 11:45 గంటలకి ఆలయం ఎంట్రన్స్ గేట్ దగ్గర బయటకు వచ్చే దారిలో కూడా లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. దాంతో లోపల ఉన్న వాళ్ళందరూ ఒకేసారి బయటికి రావడం స్టార్ట్ అయ్యారు. అందువల్ల అక్కడ తొక్కిసలాట జరిగి స్పాట్లో 7 చనిపోయారు అండ్ హాస్పిటల్కి వెళ్తున్న దారిలో 3 చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది మహిళలు, ముసలివాళ్ళు మరియు ఒక 13 ఏళ్ల చిన్నవాడు కూడా ఉన్నాడు. భక్తులు ఎక్కువ అవుతున్నప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. దీనిపైన గవర్నమెంట్ స్పందిస్తూ చనిపోయిన వారికి 15 లక్షలు మరియు గాయపడిన వారికి 3 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇస్తుంది.